రామ్మోహన్ రావు గారు ఒకటి ఎస్ రామ్మోహన్ గారు ఒక మంచి అంశం మాట్లాడారు మీరు. రామచంద్ర యాదవ్ గారి మీద ఇంటి మీద దాడి చేసినటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇచ్చారు. ఆ తర్వాత అసెంబ్లీలో కూడా మాట్లాడారు ఆయన. ఏమని, రామచంద్ర యాదవ్ లాంటి ఎదుగుతున్నటువంటి ఒక బీసీ నాయకుడి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రౌడీ ముక్కలు దాడులు చేశాయి, అక్రమ కేసులు పెట్టాయి, బీసీలను ఎదగకుండా అడ్డుకుంటున్నాయని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మొదటి అసెంబ్లీ సమావేశంలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించినటువంటి వైట్ పేపర్ని రిలీజ్ చేసే సందర్భంలో ఆయన మాట్లాడారు. నాకు కూడా గుర్తుంది, పొంగనూరులో ఎన్నికలకు సంబంధించినటువంటి సభకు వచ్చిన సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే బీసీ యువకుడు, ఎదుగుతున్నటువంటి నాయకుడు అని చెప్పినటువంటి రామచంద్ర యాదవ్ మీద దాదాపు 10 నుంచి 15 కేసులు మీరు పెట్టినటువంటి పరిస్థితి, అక్రమ కేసులు అని చెప్పేసి వాళ్ళు కూడా వాదిస్తున్నారు. ఏంటి అంటే, ఒక వైజాగ్లో ఒక హోటల్లో నుంచి బయటకు వచ్చిన దానికి అక్కడ ఒక 2 కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి. అంటే నాకున్నటువంటి సమాచారం మేరకు. మరి మీకు వాళ్ళకి తేడా ఏంటి? మరి బీసీలను ఎదిగే విధంగా చేయాల్సినటువంటి బాధ్యత మీది ఉంది. 1983 నుంచి బీసీలను మార్పు తీసుకొచ్చింది మీరే. మరి ఇలాంటి ఎదిగే వాళ్ళని ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? ఆదరణ అనేది రాయితీలు, రాజ్యాధికారం అడుగుతున్నారు. మరి దానికి దిశగా ఎప్పుడు పోతుంది మీ పార్టీ? సార్ ఇక్కడ నేను ఒక మాట గుర్తు చేయాలి సార్. ఇప్పుడు మన నాగార్జున యూనివర్సిటీ దగ్గర బోడే రామచంద్ర యాదవ్ గారు కార్యక్రమం చేశారు, బీసీలకు సంబంధించి గర్జన ఏదో పెట్టారు. ఆ రోజు 22వ తారీఖున కూడా నాకు బాగా గుర్తు. ఆ రోజు రాష్ట్ర ఏదైతే ఆనాడు ఏదో మంత్రి గారు ఎవరో ప్రోటోకాల్ సిస్టమ్ ప్రకారం ఆ రోజు అటువైపు వెళ్తున్నప్పుడు ఇబ్బంది కలిగితే దాని మీద ఏదైతే తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం కానీ ఆ రోజు ఆ ట్రాఫిక్ ఆంక్షల మీద ఆ రోజు కేసు బుక్ చేయాల్సింది తప్ప ఇప్పటి వరకు కూడా ఏ రోజు కూడా మా పార్టీలో కూడా ఏనాడు కూడా రామచంద్ర యాదవ్ గారి గురించి ఎక్కడ మాట్లాడింది లేదు, ప్రసక్తి కూడా లేదు. నేను కూడా నాకు తెలిసి అనేక డిబేట్ కార్యక్రమాల్లో పాల్గొన్నాను. మొదటిసారి మేము పాల్గొంటున్నాం. రెండోది, ఇక్కడ రామచంద్ర యాదవ్ గారిని మనం చాలా ఆలోచన చేయాలి.